బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ ఉన్నాయన్న పక్కా సమాచారంతో ఓ అపార్ట్మెంట్ పై దాడి చేసిన పోలీసులు 25 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ గా గుర్తించారు. థామస్ నుంచి మున్నా అనే వ్యక్తి డ్రగ్స్ కొనుగోలు చేశారని, డ్రగ్స్ తో సంబంధం ఉన్న మరో 2 ఢిల్లీలో ఉన్నట్లు సిపి శంకర్ భత్రా బాక్షి తెలిపారు. రాత్రి మనకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఒక సెంట్రల్ ఏజెన్సీ ద్వారా ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ ఏజెన్సీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మన 3 టౌన్ ఇన్స్పెక్టర్ ఆయన దాడి చేసి ఒక 2 అక్యూజ్డ్ థామస్ జిమోన్, ఇతను ప్రిటోరియా సౌత్ ఆఫ్రికా రెసిడెంట్, ఇతను చేకూరి అక్షయ్ అలియాస్ మున్నా, అతనికి 25 గ్రామ్ కొకైన్ ఇచ్చినప్పుడు దొరికాడు. క్రైమ్ వెహికల్, ఒక మోటార్ కార్, క్యాష్ 3.6 lakhs, 3 మొబైల్ ఫోన్స్, ఒక గ్రే కలర్ డైరీ కూడా దొరికింది వాళ్ళ పొజిషన్ నుండి. మనకు ఇక్కడ కింగ్ పిన్ ప్రిన్స్ అని అతను కూడా ఆఫ్రికన్ అలియాస్. విశాఖలో డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ ఉన్నాయన్న పక్కా సమాచారంతో ఓ అపార్ట్మెంట్ పై దాడి చేసిన పోలీసులు 25 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు సౌత్ ఆఫ్రికాకు చెందిన థామస్ గా గుర్తించారు పోలీసులు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, పోలీసులు ఇప్పటి వరకు సేకరించినటువంటి సమాచారం ప్రకారం ఏం చెప్తున్నారు? మురళి, ఏదైతే విశాఖపట్నంలో డ్రగ్స్ కలకలం అంటే నైజీరియాకు చెందిన సౌత్ ఆఫ్రికాకు చెందినటువంటి ఒక వ్యక్తి అయితే ఢిల్లీ నుంచి రైలు మార్గం ద్వారా విశాఖపట్నానికి కొకైన్ తీసుకొస్తున్నాడని చెప్పే సమాచారం అయితే పోలీసులకు రావడంతో దాంతో పాటు అది ఎక్కడికి చేరవేస్తారు అనే దాని మీద ఉన్న పక్కా సమాచారంతో అయితే గత రాత్రి అయితే తెల్లవారుజామున వేయు ఇంజనీరింగ్ కాలేజ్ సమీపంలో ఉన్న ఒక ప్రాంతానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆ పోలీసులకు అప్పటికే అక్కడ కారు కూడా కనిపించింది. ఆ కారులో ఉన్నటువంటి 2 వ్యక్తులను అయితే అదుపులోకి తీసుకుని సమాచారం వారిని విచారించిన నేపథ్యంలో వాళ్ళ దగ్గర 25 గ్రాముల కొకైన్ దొరికినట్టుగా అయితే పోలీసులు వెల్లడించారు. ఇది సుమారు 10 నుంచి 15 లక్షలు ఉంటుందని చెప్పి కూడా పోలీస్ కమిషనర్ శంకర్ బాబ్జీ అయితే వెల్లడించడం జరిగింది. ఇటీవల కాలంలో ఇంత భారీ ఎత్తున కొకైన్ దొరకడం అనేది అంటే చాలా ఎక్కువ మొత్తంలో దొరికినట్టుగా అంచనా వేయొచ్చని చెప్పి పోలీసులు తెలియజేస్తున్నారు. దీని మీద పూర్తి విచారణ చేసి భవిష్యత్తులో కూడా కొకైన్ మీద అయితే పోరాటం చేసే యోచనలో పోలీసులు ఉన్నట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.